సో, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది అంటుంటారు, గురుగారు మనకి ఎక్కడికెళ్ళినా సరే గాని అందరు నా మాట వినాలి. నాకు అనుకూలంగా ఉండాలి. మనం అనుకున్నది జరగాలి. అంటే న్యాయబద్ధంగా ఇది కూడా నేను అంటున్నా కదా! ఏదో రకంగా మళ్ళీ అట్లా వేరే వేలో అనుకోవద్దు. ఆ వ్యక్తి అంటే మనం నేచురల్‌గా ఇప్పుడు జనరల్‌గా మనం ఇప్పుడు ఒక మార్కెటింగ్ పర్సన్ వెళ్తున్నాడు. ఎక్కడికెళ్ళినా సరే రిజెక్షన్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు మనం చెప్పే పచ్చకర్పూరం నూనెతోటి మీరు ఈ పరిహారం చేసినట్టయితే తప్పకుండా మనకు వర్క్ అవుతుంది. ఏం చేయాలి గురువుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎందుకిలా జరుగుతుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. జాతకంలో మనకెప్పుడైతే ఫిఫ్త్ అండ్ నైన్త్ లార్డ్ అంటే పంచమ భాగ్యాధిపతులు నెగెటివ్ అంటే 6, 8, 12 స్థానాల్లో ఉండటం, లేదంటే వాళ్ళు పీడించబడటం, చెడు గ్రహాల ద్వారా, శత్రుగ్రహాల ద్వారా పీడించబడటం ద్వారా మనకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మన దగ్గర ఉన్నా సరే గానీ, ఎదుటి వ్యక్తికి మనం వెళ్ళంగానే వీడేంట్రా ఇట్లున్నాడు అనే ఒక నెగెటివ్ ఆరా అనేది ఇమ్మీడియేట్‌లీ అటాక్ అవుతుందన్నమాట. కాబట్టి అది మనం యాస్ట్రాలజికల్‌గా మనకు దగ్గరికొచ్చిన చాలామంది అరే! మల్టీ టాలెంటెడ్ ఉన్నారు. అయినా సరే గాని వాళ్ళకి తగ్గట్టు ఆహ్, జాబ్ వాళ్ళు జేయట్లేదు. లేదంటే వాళ్ళకి తగ్గట్టు ప్రమోషన్ టైం మీద రావట్లేదు. ఇంక్రిమెంట్ టైం మీద రావట్లేదు. మరి ఏంటిది గురుగారు ఎందుకు జరుగుతుంది అంటే అప్పుడు వాళ్ళకట్లా మనం టోటల్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేసి వాళ్ళ చార్ట్‌ని అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకు ఆ రెమెడీస్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు లైఫ్ టైమ్ జేసుకుంటారు. దాంతో పాటు మనం ఏదైతే ఒక రత్నధారణ గాని, ఏదో తాంత్రిక వస్తువు గాని వాళ్ళకిచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి లైఫ్ టైమ్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళకుంటుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిది అంటే, పచ్చకర్పూర నూనెతోటి మనం ఏ పరిహారం చేస్తే నలుగురు మనకి అనుకూలంగా ఉంటారు. మనకి మనకి కోఆపరేట్ చేయటం అనమాట. మనతోటి బాగుండటం అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి గురువారం రోజు నువ్వు ఇంట్లో నుంచి బయటికెళ్ళేటప్పుడు పచ్చకర్పూరం కొంచెం చేతిలో తీసుకొని మంచిగా ఓం క్లీన్, ఓం క్లీన్ మంచిగా ఇట్లా ఈ రకంగా ఓం క్లీన్, ఓం క్లీన్, ఓం క్లీన్, ఓం క్లీన్ అనుకుంటూ మంచిగా అప్లై చేసిన తర్వాత దాన్ని మీ అరికాళ్ళకి అప్లై చేయి. మీ అరికాళ్ళకి అప్లై చేయాలి కొంచెం క్వాంటిటీ లైట్‌గా ఎక్కువ అవసరం లేదు. మంచిగా ఇక్కడ చేతికి, ఆ కాళ్ళకి రెండిటికి మనం అప్లై చేసినట్టయితే ఇది కొంచెం రాహు, కేతుని న్యూట్రల్ చేస్తుంది. రాహు ఆలస్యం, కేతు అకాలంగా నష్టాన్ని తీసుకొస్తారు. కాబట్టి వీళ్ళిద్దరూ బ్యాలెన్స్ అవుతారు ఈ పరిహారం ద్వారా. ఇది థర్స్‌డే కంపల్సరీ చేయాలి. మళ్ళీ ఇంకోటేంటంటే ప్రతి శనివారం నువ్వేం జేయాలంటే, లాకర్ ఎప్పుడు గాని ఖాళీగా ఉంచకు. ఒక పని జెయి. ఇప్పుడు నువ్వు బ్యాంక్‌కెళ్ళాము అంటే మనం బ్యాంక్‌లో ఏం జేయండంటే, మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే రూ. 10 నోట్‌ది ఒక కొత్త బండెల్ ఒకటి ఇమ్మని జెప్పండి. ఆ బండెల్ ఒకటి తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీ సాటర్‌డే ఏదైతే మనకి కర్పూరం నూనె ఉందో, దాన్ని మంచిగా ఈ ఫింగర్ అనామిక వేలుతోటి కొంచెం తీసుకొని, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ దాన్నేం జేయాలంటే, ఏదైతే మనకి బండలుందో ఆ బండల్ని ఇట్లా అనుకుంటూ ఈ ఫింగర్ ఇట్లా పెట్టండి. ఆ బండల్ని ఇట్లా అనండి. నోట్స్ మనం ఇట్లా అంటాం గదా! ఆ నోట్స్‌కి ఇట్లా అనాలి. అది కొంచెం లైట్‌గా తగిలించాలి వాటి నోట్స్‌కి. ప్రతి వారం కొంచెం లైట్ ఎక్కువ అవసరం లేదు. లైట్‌గా అంటే దానికి పెట్టినట్టయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర డబ్బుంటేనే నలుగురు నీ మాట వింటారు. ఉన్న ఫ్యాక్ట్ అది. దాంతో పాటు మనకెక్కడికెళ్ళినా సరే గాని మన మన లాకర్‌కి మనం మాక్సిమం ఏమంటాం బీరువా గాని, లాకర్ గాని ఎక్కడ పెడతాం మనం నైరుతిలో పెడతాం. నైరుతి ఏంటిది? శని, రాహు. శని ఏంటిది? మన వృత్తికి కారకుడు. రాహు ఏంటిది? కమ్యూనికేషన్ కారకుడు. కాబట్టి ఆ ప్లేస్‌లో ధనాన్ని మనం పెట్టి, మనం శుక్రుడిని అప్లై చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి నలుగురు మనం బయటికెళ్ళిన తర్వాత కుదిరితే ఏంటంటే నీ పర్స్ గూడా అక్కడే పెట్టు. లాకర్‌లో పెట్టు. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఆ యొక్క అట్రాక్షన్ పవర్ అనేది పెరుగుతుంది. నలుగురు మనం వెళ్ళిన దగ్గర మనకు మాట గూడా వినటం అనేది జరుగుతుంది. దాంతో పాటు మీరేం జేయాలంటే, ఒకవేళ మీరు మంచిగా గడ్డం ఏమైనా మెయింటైన్ చేస్తారు అంటే, రోజ్ రోజ్ ఫ్లేవర్ ఒకటి అత్తరు ఒకటి తీసుకోండి. మీరు ప్రతిరోజు వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే, కొంచెం అత్తరు ఇట్లా తీసుకొని అప్లై చేసుకొని, ఇక్కడ ఈ గడ్డానికి మంచిగా అప్లై చేయండి ఇట్లా. అప్లై చేసినట్టయితే ఎందుకంటే ఇప్పుడు ఈ శుక్రస్థానము, శుక్రుడి మీద ఈ వెంట్రుకలు నల్లయన్నీ గూడా శని. సో, శుక్రుడు, శనికి మనం ఎప్పుడైతే శుక్రుడిని మళ్ళీ అప్లై చేస్తామో అది ఎక్సలెంట్. ఇప్పుడు మనకి అప్పట్లలో మరి చూడండి మనం బార్బర్ షాప్‌కెళ్తే అప్పట్లలో షేవింగ్ చేసి మంచి ఆఫ్టర్ షేవ్ పెట్టేది. మంచిగా ఎట్లొచ్చింది మంచి స్మెల్ అది. ఓల్డ్ స్పైసెస్ సంథింగ్ ఏదో బ్రాండ్ ఉండేది. నేనప్పుడు క్లీన్ షేవ్ చేసుకునేటప్పుడు ఆళ్ళు పెట్టేది నాకు. అది పెడితే మండుతది. కానీ లెక్కకేంటంటే అది శుక్రుడి యొక్క స్థానాన్ని మనం బలపరుచుకుంటున్నట్టనమాట. అందుకని ఇప్పటికి కూడా చాలామంది కొన్ని షాప్స్‌లలో పెట్టట్లేదు గానీ, కొన్ని షాప్స్‌లలో ఇప్పటికి మెయింటైన్ చేస్తుంటారు. కాబట్టి ఈ పరిహారాలు 12 రాష్ట్రాల్లో ఎప్పుడైనా సరే గాని చేసుకున్నట్టయితే మంచి లాభాలు పొందొచ్చు. లేదు ఇంకా నాకు ఫాస్ట్‌గా గ్రోత్ కావాలి గురుగారు అంటే, ఒకసారి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని నేను హైదరాబాద్ బడంగపేటలో ఉంటాను. మీరు డైరెక్ట్ అయినా రావచ్చు. లేదు దూర ప్రాంతాల్లో ఉన్నారు రాలేని వారు అనుకుంటే ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకొనైనా సరే గాని, ఒక 30-40 మినిట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా దీనికన్నా ఫాస్ట్ రెమెడీస్
పనిచేసేవి కూడా మీకు ఆన్లైన్ నుంచి చెప్తాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్, శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్, ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.